Hello friends, welcome to my channel Chandini Talks. సో లాస్ట్ టైం వరంగల్ ట్రిప్ పార్ట్ 1 అని ఒక వీడియో చేశాను. సో ఇది పార్ట్ 2 అన్నమాట. నెక్స్ట్ డెస్టినేషన్ లక్నవరం. ఒకవేళ మీరు ఇంకా పార్ట్ 1 వీడియో చూడలేదంటే నా యూట్యూబ్ ఛానల్ లో ఉంది, తప్పకుండా చూడండి. సో లక్నవరం కి ఇంకా 10 మినిట్స్ లో వెళ్ళబోతున్నాం. వెళ్లే దారిలో విలేజ్ చెక్ పోస్ట్ పెట్టారు. వాళ్ళ విలేజ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అమౌంట్ కలెక్ట్ చేస్తారంట. ఇదైతే మంచిగా అనిపించింది. మా దగ్గర నుంచి అయితే 100 రూపీస్ తీసుకున్నారు. లక్నవరం చూడడానికి వచ్చిన టూరిస్ట్ల దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తారనమాట. బైక్ అని ఒక కాస్ట్ ఉంది, కార్ కని ఒక కాస్ట్, ఇంకా పెద్ద వెహికల్ కని ఒక కాస్ట్ ఉంది. ఫైనలీ లక్నవరం వచ్చేసినాం. ఇక్కడే మూవీ షూటింగ్స్ చాలా జరుగుతాయంట. చూస్తున్నారా, అక్కడ సపరేట్ ఐలాండ్స్ లెక్క కనిపిస్తుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పెద్దవాళ్ళకి 10 రూపీస్, చిన్న పిల్లలకి 5 రూపీస్ అనమాట. ఇక ఫోటో షూట్స్ కి, ఫిలిం షూట్స్ కి సపరేట్ కాస్ట్ ఉంది. ఇంకొక విషయము, ఈ బ్రిడ్జ్ సరౌండింగ్స్ లో 13 ఐలాండ్స్ ఉన్నాయంట. గ్రేట్ కదా. పబ్లిక్ ఎక్కువ ఉండరు అనుకున్నా, బట్ మస్తు పబ్లిక్ ఉన్నారు. వంతెన మొత్తం జనాభాని. ఇక్కడికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వచ్చారంటే చాలా మంచి లొకేషన్స్ ఉంటాయంట. ఇక్కడ ఉన్న గైడ్ చెప్పారు. బ్రిడ్జ్ పైన నడుస్తుంటే ఉయ్యాల ఎట్లయితే ఊగుతుందో సేమ్ అట్లనే ఊగుతుంది అనమాట. నడుస్తుంటే ఊగుతుంది. ఇక మేమందరము ఒక సెల్ఫీ వీడియో తీసుకుందామని అందరం గ్యాదర్ అవుతున్నాము. ఇక నేను కూడా అట్లనే ఒక సోలో సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. ఇక ఇంకొంచెం సేపు మొత్తం సెల్ఫీస్, ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం జరిగింది. అగో చూసిరా, వంతెన మొత్తం జనాభానే. ఇక్కడ పక్కనే ఒక ఐలాండ్ ఉంటదంట, ఎక్సలెంట్ ఉంటదంట. 1 నైట్ అక్కడే స్టే చేయాలంట. బట్ మాకు టైం లేదని చెప్పి మేము అక్కడికి వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే నేను 100% పోవాలని డిసైడ్ అయిన ఫ్రెండ్స్. పిక్చర్లు ఎవరంటే చెప్పండి గాయ్స్. వీలే గాయ్స్. అగో ఇది నంబర్ 1, పింక్ నంబర్ 2. ఇక అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళినాము. అదిగో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ సపరేట్ ఐలాండ్ కి వచ్చినాం అనమాట. ఈ ఐలాండ్ లో ఒకటే స్నాక్స్ పాయింట్ ఉంది. మీరు వచ్చేటప్పుడు ఇక్కడ తిందామని చెప్పి స్నాక్స్ తీసుకోండి. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. అక్కడ కూర్చొని తింటుంటే ఆహా ఎక్సలెంట్ అంటది. అక్క పోదామా? ఎక్కడ? నెక్స్ట్ బోటింగ్ కోసం అని వెళ్తున్నాం. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా. ఇక్కడ చూసిరా, లొకేషన్ ఎంత మంచిగా కనిపిస్తుంది. అక్టోబర్ టు ఫెబ్ వరకు మొత్తం ప్యూర్ గ్రీనరీగా కనిపిస్తుంది అంట సరౌండింగ్ లొకేషన్. మనం ఒకవేళ రిసార్ట్ కి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న బోట్స్ అనేది ఆ రిసార్ట్ దగ్గరికి తీసుకెళ్తాయంట. ఇక స్పీడ్ బోట్ టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇక ఇక్కడ వేరే టూరిస్ట్ కూడా వచ్చారనమాట, వెరీ స్పెషల్ టూరిస్ట్. టికెట్ తీసుకొని వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ ఆ పిచ్చి ఫెయిల్ లో ఉన్నాడు కదా. మేము బోటింగ్ ఎగ్జైట్మెంట్ లో వెళ్తుంటే మీరు అక్కడే మునిగిపోతారని అపశకునంగా మాట్లాడాను ఫ్రెండ్. నాకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ లో ఈ అక్కు ఉందన్నమాట బోట్ ఎక్కడానికి. సేఫ్టీ సైడ్ గా ఈ జాకెట్ కూడా వేసుకుంటున్నాము. యుద్ధానికి సిద్ధం అన్నట్టు అందరం అలా జాకెట్ వేసుకొని రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. రీల్స్ లో చూడమే ఫస్ట్ టైం లక్నవరం వచ్చాం గైస్. అయిపోయింది, మా టర్న్ వచ్చేసింది. మేము బోటింగ్ ఎక్కినాం. బోటింగ్ కి ఇంత ఎగ్జైట్మెంట్ అవసరమా అని అనుకోకండి, బట్ మేమైతే ఎగ్జైట్ అయినాం. మా రైడ్ ఖతమైంది. నాకైతే మస్తు నచ్చింది. మళ్ళీ సెకండ్ రైడ్ లో కూడా నేనే ఎక్కినా. ఈ వ్యూ చూస్తుంటే సేమ్ పాపికొండలు గుర్తొస్తున్నాయి. ఆ సరౌండింగ్స్, ఆ బోట్ ఎక్కడం అదంతా సేమ్ అలాగే. ఇంకొకటి ఇక్కడ జిప్ లైన్ కూడా ఉందంటే ఈ విషయం తెలియదు నాకు. ఇందాకనే తెలిసిందో ఆ చివరిన కనిపిస్తుంది అదే జిప్ లైన్. పోదామని చెప్పినా ఎవరు రాలేదు, అందుకే నేను సోలోగా వెళ్ళిన.
పోదాము అని చెప్పినా వాళ్ళు రాలేదు, లేట్ అవుతుంది అని అన్నారు. బట్ నేను ఒక్కదాన్ని వెళ్ళేసి వస్తా అని చెప్పి ఒక్కదాన్ని అలా వెళ్ళిపోయా. హాయ్ చెప్తావా? లేట్ అవుతుందని చెప్పి నేను స్పీడ్ గా నడుచుకుంటూ పోతున్నా. జిప్ లైన్ కి రీచ్ అయితే అయిపోయినా. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చేసిన. టికెట్ వచ్చేసి 150 పర్ హెడ్. నేనైతే జిప్ లైన్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. చూడగానే ఆనందం పొంగిపోయింది అనమాట. ఇక ఒక ముచ్చట ఏమైందంటే బ్యాడ్ లక్, నేను జిప్ లైన్ ఎక్కలేదు. నాకంటే ముందు 10 మెంబర్స్ ఉన్నారు. వెయిటింగ్ టైం చాలా ఉంది. ఇక్కడేమో ఫోన్ల పైన ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి రిటర్న్ వచ్చేసిన. నేను మస్తు బాధ అనిపించింది. బాయ్ లక్నవరం. లక్నవరం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. చెప్పండి. లక్నవరంకి బాయ్ చెప్పి టెంపో దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి మమ్మల్ని అయితే చాలా సేఫ్ గా తీసుకొచ్చిర్రు అరబ్ ఆరియన్స్ టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు. టోటల్ వరంగల్ ట్రిప్ కి అయితే 15,000 తీసుకున్నారు. మాకు పర్ హెడ్ 1,500 పడ్డది. మీరు కూడా మీ గ్యాంగ్ తో ప్లాన్ చేయండి. ఒకవేళ మేము వెళ్లే టెంపోలో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి, వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. Come on, ringa ringa. ఫైనలీ ఒక ట్రిప్ అయితే ఖతం అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 11 అయింది. మా వాళ్ళు కూడా సేఫ్ గా రీచ్ అయ్యారట. ఒక ట్రిప్ సక్సెస్ అయింది అనుకో, చాలా ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. ఏది సక్సెస్ అయితే చూడాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అట్లనే ఇంకొకటి, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చాందిని టాక్స్. థ్యాంక్ యూ.